వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. పెద్ద దోర్నాల మండలం గంటవాడి పల్లె ఈ మధ్య కాలంలో మొంతా తుఫాన్ కారడం చేత దోర్నాల మండలం కుర్రపోలు దగ్గర నుంచి వాగులు వంకలు సప్తరు కాలువలు పొంగి పొరడం ఈ మధ్య కాలంలో జరిగింది. తుఫాను తాకిడి వలన కొన్ని గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాముఖ్యంగా గంటవానిపల్లె గ్రామస్తులు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. వాగు విస్తృతంగా పారడం వలన రాకపోకలకు అంతరాయం కలిగింది. గంటవానిపల్లె ప్రజలు అర్ధనాథాలతో వారి బాధలు గవర్నమెంట్ వారు త్వరగా స్పందించి మంచి నాణ్యమైన బ్రిడ్జ్ నిర్మించాలని మాకు న్యాయం చేయాలని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వారి మాటల్లో ఆర్ఫై టీవీ. ఈ కార్యక్రమంలో గంటవానిపల్లె గ్రామస్తులు బొట్టుకు లక్ష్మయ్య, సింగ పౌలు, రాజు, సింగ సమయలు, కిట్టయ్య పలువురు మాట్లాడడం జరిగింది. దోర్నాల మండలము గంటవానిపల్లెలో ఈ మధ్యకాల రోజులలో కూర్చున్నటువంటి అకాలమైనటువంటి తుఫాను మొంతా తుఫాను వలన మరి ఈ గ్రామంలో కూర్చున్నటువంటి మరి అకాలమైనటువంటి వర్షము పై ఎత్తు నుంచి మరి కొండల నుంచి మరి పైన కూడా మనం చూసినట్లయితే పైన ఒక అది ఏముంది, పైన సంఖ్య ఉంది, అవకల చెక్ డ్యామ్ ఉంది, అలాగనే వెలుగొండ ప్రాజెక్టు కూడా అవకల ఉండడము ఒక సంగతి. ఆ ప్రాంతం నుంచి కూడా లోపల టన్నల్ నుంచి కూడా వాగు విస్తృతంగా వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ గంటలపల్లె గ్రామానికి వెళ్ళడానికి కూడా రావడానికి పోవడానికి మధ్యకాలంలో అంతరాన్ని వారికి చాలా కొంతగా వెళ్ళడానికి కూడా మరి జనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి గత కలెక్టర్ గారి దృష్టిలోకి మరి తీసుకుని వెళ్ళాం, మీరు స్లాబ్ వేయాలని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. మరి వారు ఏమి కావాలో మరి తాత్కాలికమైనటువంటిది గవర్నమెంట్ మాకు చేయొద్దు, మాకు మంచి బ్రిడ్జి వేయాలని, నాణ్యమైనటువంటి బ్రిడ్జి వేయాలని ఇక్కడ గ్రామస్తులు కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి మరి గ్రామస్తులు మరి వారు మన మధ్యలో ఉండడం చాలా గొప్ప సంగతి. కాబట్టి వాళ్ళు మనం మాట్లాడుకొని మనము తెలుసుకున్నాం. గత 50 సంవత్సరాల నుంచి మా వాగు ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారడం లేదు. తాత్కాలికంగా బ్రిడ్జి అనేది మాకు ఎటువంటి అభ్యంతరము ఉండదు. వేస్ట్ ఏదున్నా కానీ మాకు 10 అడుగుల హైట్లో ఉన్న బ్రిడ్జి మటుకు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మాకు పిల్లలు స్కూళ్ళు ఆగిపోతున్నాయి, ఎంప్లాయీలు మొత్తం ఆగిపోతున్నారు. గర్భిణీశ్రీ ఉదయం ఇందాక గర్భిణీశ్రీ వస్తే చేతుల మీదుగా మంచాల మీదుగా తీసుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది మాకు. గత వారం నుంచి ఇళ్లలో ఉన్న కరెంటు కానీ తిండి కొరతలు లేక ఇబ్బంది పడుతున్నాము. మా మొద ఆలోచించి ప్రభుత్వం తొందరలో మా బ్రిడ్జి శాంక్షన్ చేసి మాకు కట్టవలసిందిగా కోరుచున్నాము. మాట్లాడు అందరూ మాట్లాడు మాట్లాడు. ఈ గత ప్రభుత్వంలో దేవదారి కట్టిస్తాడు బ్రిడ్జి, విదేశ్ కట్టిస్తాడని 30 సంవత్సరాలు ఏ బ్రిడ్జి కట్టడం లే. ఈ అక్కడ కూర పెంట, ఎరకల పెంట, ఈ ఎరుగడ మొత్తం మీద ఇక్కడికి వచ్చి మాకు అసలు మా బయటడానికి లేదు. వారం రోజులు అసలు మాకు ఏం జరగడం లే. ఏం చేయాలి, మాకు బాగా బ్రిడ్జితో చూసి 10 అడుగులు 12 అడుగులు వచ్చి మా పిల్లలు వచ్చి మా బ్రిడ్జిగా తీసుకొని మేము రాదారులోకి వస్తాం. కానీ లోపట్టం మేము అసలు ఆవలో పడవ ఆవల కాలవ ఇయ్యాల బతికేల వాగు ఎవరికి మాకు అందుబాటు లేదు. మాకు సహకరించి ప్రభుత్వాలు మాకు సహకరించి బ్రిడ్జి కట్టే కానీ మేము బయటకు రాలేము. అయ్యారో కూడా ఈసారి మాట్లాడాలి. మెయిన్ మనం మాట్లాడిన సమస్య ఆర్ఫై టీవీ గ్రామం ధన్యవాదాలు. ఎందుకంటే గత 100 సంవత్సరాల నుంచి మా గంటవానిపల్లె గ్రామంలో సంవత్సరాలు నుంచి ఈ బాగు పరిస్థితి ఇంతే. నల్లపేట, చెన్నపల్లి, గవర్నమెంట్ నుంచి వచ్చే వర్షం నీరు కూడా ఈ వాకి వస్తుంది. నిమిత్తము మా గ్రామ ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు మొత్తం దాదాపు అంటే ఒక 3000 జనాభా ఉన్నారు. ఈ 3000 జనాభా బయటికి వెళ్ళాలంటే వర్షం వచ్చినప్పుడల్లా ఎటు పోని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కానీ గర్భిణీలు కానీ డెంగీ, మలేరియా, జ్వరాలు వచ్చినా కూడా ప్రతి ఒక్కటి ఇలా ఇబ్బంది పడి ఊరికే పరిమితం అయిపోతున్నారు. కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కనుక గవర్నమెంట్ వారు మా ఎందుకు దయవించి త్వరగా ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసి
తొందరగా కట్టించే కొంచెం మేలని మా గంటవానిపల్లి గ్రామ ప్రజల తరఫున మాట్లాడి సెలవు తీసుకుంటున్నాను.